ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని రకాల వ్యవహారాలు నడవాలో అన్నీ నడుస్తూనే ఉన్నాయి. ప్రతిదీ ఒక రాజకీయం చేసుకున్నటువంటి తండ్రి కొడుకులు చూస్తే నవ్వుతున్నారు అందరూ. జనంలోకి వెళ్ళి అడగండి, వీళ్ళని చూస్తే ఒక జోకర్ లాగా తయారైపోయారు. ఎందుకంటే ఏ తల్లినైతే వీళ్ళు ఘాటుగా విమర్శించారో, ఆమెకు లేనిపోని అన్ని అంటగట్టారో, వీళ్ళు ఐటీడీపీలో ఆమెను హీనంగా చిత్రించి చూపించారో, అట్లాంటి తల్లికి వీళ్ళు విశేష చెప్తారట. ఏంటి అసలు ఈ దరిద్రపు రాజకీయం? తండ్రి అనుకుంటే తండ్రిని మించినటువంటి కొడుకు తయారైపోయాడు. ఎంత నీచమైన రాజకీయం వాళ్ళకి అర్థమై చావటల్లా. అసలు అది గమ్మత్తు. ఎట్లా దిగజారిపోతున్నారో, రోజు రోజుకి ఎంత పతనం అవుతున్నారో అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది ఏంటంటే వాళ్ళకి ఎంత బలహీనైపోతున్నారో పొలిటికల్గా. ఇక అసలు గెలవం అనేది ఎప్పుడో, మొన్న కూడా గెలిచి వచ్చింది ఏం లేదు కదా. మొన్న ఎలక్షన్లో కూడా ఎట్లా గెలిచారో అడ్డదారిలో. ఎందుకంటే చంద్రబాబు అంటేనే అడ్డదారి రాజకీయం అనేది అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటిది వీళ్ళు ఒకటి. ఇక అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సబ్జెక్టు మీద మాట్లాడుతున్నారు. మావిగాని తీసుకొచ్చారు ప్రతిపాదన. మీరు లక్షల కోట్లు తీసుకుపోయి అమరావతి భూముల్లో పోసే బదులు ఇదిగో మంచి రాజధాని తొందరలోనే ఓ 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెడితే ఒక మంచి రాజధాని మనకు వస్తుంది. ఇది మంచి ఆలోచన, మీరు చూడండి. ప్రజలు బాగుండాలంటూ 60 లక్షల మంది జనాలు ఉన్నారు. అదేవిధంగా మంచి కారిడారు, అక్కడిని పోర్ట్ నుంచి ఇక్కడ గుంటూరు వరకు కూడా మంచి రైల్వే స్టేషన్లు ఉన్నాయి, బస్ స్టాండ్లు ఉన్నాయి, అలాగే ఎన్హెచ్ రోడ్డు ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి తీరం ఉంది, సముద్ర తీరం ఉంది. ఉన్నటువంటి ఈ ప్రాంతం తొందరగా డెవలప్ అవుతుందని చెప్పి సలహా చెప్తే ఆ విషయం తప్ప, అది తప్ప అన్ని విషయాలు మాట్లాడేస్తూ ఉన్నారు. ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక ఈ కొడుకు ఎట్లాంటి వాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి ఓ పనికిమాలాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటం కోసం ఆయన ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు, అతని కొడుకు కూడా చేస్తున్నాడు. అసలు పిచ్చి పనుల్లో కల్లా పిచ్చి పని ఏంటంటే మొన్న విజయమ్మ గారికి పుట్టినరోజు ఆయన శుభాకాంక్షలు పంపటం. ఏంటి అసలు ఇది? ముందు నీ కుటుంబం ఏంటో చెప్పయ్యా లోకేష్. నువ్వెంత, నీది ఏమిటి అసలు? జగన్ ముందు నీ స్థాయి ఎంత? ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? జగన్ ఎక్కడ ఒంటరిగా ఒంటి చేత్తో నిలబడి కష్టాలను ఎదిరించి, మీ బాబు ఆయన జైలు పంపిస్తే 16 నెలలు మౌనంగా భరించి బయటకు వచ్చి మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానంతో ఒంటిగా గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఈవీఎంల సాయంతో మరి అడ్డదారిలో గెలిచినటువంటి నువ్వే ఎక్కడ? ఓడిపోయిన వాళ్ళ క్రిందే లెక్క. అసలు మీ ప్రభుత్వం క్రింద లెక్కే రాదు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే. అట్లాంటి నువ్వేదో పెద్ద రాజకీయం చేస్తున్నట్టు. జగన్ గారి కుటుంబం మీకు ఎందుకయ్యా బాబు? నీ కుటుంబం సంగతి చెప్పండి ముందు. మీ కుటుంబ పరిస్థితి ఏమిటి అసలు? మీ మేనత్తల్ని ఎప్పుడైనా నువ్వు చూసావా సరిగా? నాకు తెలిసి ఎప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఒక్కసారి ఇంటికి వచ్చినట్టు గుర్తు. అది మీ తాత మీ అమ్మమ్మ కూడా, అమ్మమ్మ కాదు నాయనమ్మ, వాళ్ళు ఒక్కసారి వచ్చినట్టు గుర్తు నాకు. అంతకు మించి నేను ఏనాడు కూడా వాళ్ళని చూడలే. మరి సొంత కుటుంబం పేదవాళ్ళని చెప్పి, వాళ్ళది పూరిళ్ళని చెప్పి, మరి అదేవిధంగా 2 ఎకరాలు అతి పేదవాళ్ళని చెప్పి వాళ్ళని దూరంగా పెట్టినటువంటిది మీ అమ్మ. ఎందుకంటే మీ నాన్నకన్న తల్లిదండ్రులు, అలాగే తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళని చూడటానికి కూడా అతను దొంగచాటుకి వెళ్ళేవాడు. మీకు తెలుసా లోకేష్? నీకేమి తెలియదు, నేను చెప్తా విను మీ చరిత్ర అంతా కూడా. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే పెళ్ళైపోయిన తర్వాత దొంగచాటుగా వాళ్ళని చూడటానికి వెళ్ళేవాడంటే నువ్వు అర్థం చేసుకో. అంటే మీ అమ్మ ఎంత కంట్రోల్ పెట్టిందో ఆ కుటుంబం అంటే వాళ్ళకి. మీ అమ్మకి ఎంత రోతో, ఎంత అసహ్యమో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే కూడా. అసలు అట్లా ఆ కుటుంబాన్ని ఒక్కసారి కూడా భోజనానికైనా పిలిచిందా మీ అమ్మ? ఏ రోజు పిలవలా. అదేవిధంగా వాళ్ళ ఆడపడుచులకి ఎప్పుడైనా సరే గౌరవ మర్యాదలు చేశారా? చేయలా. అట్లాంటి మీరెళ్ళి జగన్ ఫ్యామిలీకును వాళ్ళకి విశేష చెప్పడం ఏంటయ్యా? నువ్వు ఏదో అన్నట్టుగా గురివింద గింజ తన నలుపెరగదన్నట్టుగా మీ క్రింద ఇన్ని పెట్టుకోని విషయాలు నువ్వు వచ్చి పెద్ద ఏదో ఆ ఫ్యామిలీని ఉద్ధరిస్తున్నట్టు, వాళ్ళకేదో జగన్ గారు వాళ్ళ అమ్మని ప్రేమించినట్టు, వాళ్ళ చెల్లిని ప్రేమించినట్టు, మీరేదో తెగ ఇరగబడిపోయి మీ నాన్న మీ అమ్మ మీ కుటుంబాన్ని తెగ ప్రేమించినట్టు. ఎందుకయ్యే బిల్డప్లన్నీ కూడా? ఎవరిని మోసం చేయాలని జనాలకి తెలియదు అనుకున్నారా?
అసలు అన్నిటినీ మించి మీ కుటుంబంలో గొడవలు తెలియదా? ఎంత భయంకరంగా అత్తాగోడలు అనుకున్నారో తెలియదా? మీ భార్యాభర్తలు అనుకున్న విషయం తెలియదా? అధికారం కోసం ఇప్పటికీ మీ నాన్నని, మీ అమ్మ, నువ్వు, మరి మీ భార్య ముగ్గురు కలిసి ఎంత సతాయిస్తున్నారో లోకానికి తెలియదు అనుకున్నారా? మరి ఇన్ని పెట్టుకొని నువ్వేంటయ్యా పోయి ఆమెకి చెప్పేదేంటి? నువ్వెవడి వస్తువులు చెప్పడానికి? ఆమెకి నీకు సంబంధం ఏంటి? ఎప్పుడన్నా చెప్పావా ఇంతకుముందు? ఆమెనే కదా, ఆమె పాత్రనే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు నువ్వు. ఎంత భయంకరంగా మీ ఐటీడీపీలో ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేయలేదా? ఇదే షర్మిల క్యారెక్టర్ అసాసినేట్ చేయలేదా? దిక్కుమాలినటువంటి ఈ చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ నిజంగా ఒక రాజకీయాలకి కుటుంబాలకు కూడా మచ్చే వీళ్ళు. అంత అమ్ముడు పోతే పోండి, కానీ ఈ విధంగా సొంత కుటుంబాన్ని బజార్ని వేసుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి షర్మిల చేస్తూ ఉంది. ఆవిడకి ఒత్తాసుగా మీరు నిలబడ్డారు. ఆ కుటుంబాన్ని చీల్చింది మీ నాన్న, అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎదుటి కుటుంబాలను చీల్చి మీరేదో సాధిస్తారనుకుంటే ప్రజల్లో మీరు మరింతగా పలచనైపోతున్నారనే విషయం అందరూ, అది మీకు తెలియట్లా, మీకు తెలియదు కూడా. ఎందుకంటే మీ ఇది ఉంది కదా, మీ మీడియా ఉంది కదా, మీ పచ్చ మీడియా, మీ కళ్ళకు గుడ్డలు కప్పేసి పూర్తిగా గంతలు కట్టేసి అదిగో జనాలు మిమ్మల్ని అంత మెచ్చుకుంటున్నారు ఇంత మెచ్చుకుంటున్నారని ఈ మీడియా చూపించడం వల్ల మీరు గుడ్డివాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. విజయమ్మ గారికి మీకు సంబంధం ఏంటి? షర్మిలకు మీకు సంబంధం ఏంటి? రాజకీయంగా షర్మిలాను విడదీశారు. మీ పలుకుబడితో కాంగ్రెస్లోనూ మీ నాన్నే ఉంటాడు, ఇటు బీజేపీలో మీ నాన్నే ఉంటాడు, కమ్యూనిస్టుల్లో మీ నాన్నే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక సిగ్గుమాలిన రాజకీయం కనుక, ఆయనకి ఏ రాజకీయం ఇంకేమి విలువలే లేనటువంటి వ్యక్తి కనుక అన్ని పార్టీలతో సంబంధం పెట్టుకుంటాడు. ఒకవైపు పార్లమెంట్లో బిల్లు వ్యతిరేకంగా మహిళలకు వస్తే మీ ఆడవాళ్ళు, మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా పోయి రేవంత్ రెడ్డిని కలుస్తారు. ఎవరు ఎగనెస్ట్గా బిల్లుకు వ్యతిరేకంగా చేశారో వాళ్ళతో పోయి చేయగలుగుతారు. ఏమిటిది? ఇదా మీ దరిద్రపు రాజకీయం? ఇంత విలువలు లేనటువంటి నీచ రాజకీయాన్ని చేస్తే మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో చిచ్చు పెట్టాలని చేసి చిచ్చు పెట్టారు కూడా. మీరు అన్నా చెల్లెళ్ళని విడదీసిందే మీరు. అట్లాంటి మీరు ఈరోజు విజయమ్మ గారికి పాపం శుభాకాంక్షలు చెప్తావు. పెద్ద లోకేష్, నువ్వు ఒక పెద్ద లీడర్వి, నువ్వు ఒక పెద్ద మేధావంతుడివి, నీకు అంత స్థాయి కూడా ఉందా? అసలు ఆ కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పే స్థాయి కూడా నీకుందా? అలా చెప్పే బదులు ఒక్కసారి మీ మేనత్తలకి చూడు, ఒక్కసారి మీ అత్తలు ఎక్కడున్నారో చూడు, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో చూడు, వాళ్ళని ఆదుకోవటానికి ప్రయత్నం చేయండి. సొంత బాబాయ్ కదా, ఆయనకి సీట్ ఇవ్వటానికి కూడా మీ నాన్న ఆ రోజుల్లో అసలు రానివ్వకుండా చేస్తే ఎన్టీఆర్ గారు పిలిచి సీటు ఇస్తే ఆయన పోట్లాడాడు కూడా. ఏంటి ఆయనకి ఎందుకు ఇస్తారు సీటు అని చెప్పి. అయినా సరే ఎన్టీఆర్ గారు చిన్నాళ్ళుడని చెప్పి అభిమానంతో సీటు ఇస్తే గెలిచి వచ్చాడు బ్రహ్మాండంగా. ఆ మాట ఆయన ఎన్నోసార్లు చెప్పాడు రామ్మూర్తి నాయుడు వేదికల మీద. మా అత్త మా మామ ఇద్దరు కలిసి నాకు న్యాయం చేశారు, అత్త అంటే నేను, అట్లా న్యాయం చేశారు, మాకు సీట్ ఇచ్చారని చెప్పి ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. అట్లాంటి సొంత కుటుంబానికే ద్రోహం చేసుకునేటువంటి మీరు జగన్ కుటుంబాన్ని గురించి మాట్లాడతారా? ప్రతిరోజు ఇదేనా? గొడ్డలి ఏ గొడ్డలయ్యా? సిబిఐ చాలా స్పష్టంగా, సుప్రీంకోర్టు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్యకి ఏ సంబంధం లేదంటే మీరు చేసే ఏదో పని ఏంటయ్యా? ప్రతిరోజు కూడా గొడ్డలి పార్టీ. ఇదే మీ బతుకులు పాడుగాను. ఇంత నీచ బతుకులు ఎందుకయ్యా? ఎందుకంటే ఏదన్నట్టు ఉన్న 4 రోజులు ఒక మంచి పేరుతో బతకాలి జగన్మోహన్ రెడ్డిలాగా. ఆయన కుటుంబ గౌరవం ఎక్కడ? నీ కుటుంబ గౌరవం ఎక్కడ? ఆ రోజుల్లో నేను ఒక్క మాట అడుగుతాను చంద్రబాబు నాయుడు, నువ్వు అడ్డదారిలో ఇక్కడ హైటెక్ సిటీ కట్టేటప్పుడు దాని ముందు ఉండేటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఆక్యుపై చేశావు. డాగా వాళ్ళని నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి కొనిచ్చి మళ్ళీ వాళ్ళు కొన్న భూముల్ని మీ పేరుతో, మీ అమ్మ పేరుతో కూడా కొనిచ్చావు. 40 లక్షల రూపాయలు విలువైనట్టు ఆ రోజుల్లోనే 40 లక్షలు పెట్టి నువ్వు ఆ ల్యాండ్ మీ అమ్మ పేరుతో కొనిచ్చావు కదా. ఇచ్చి వెంటనే ఏం చేసావు నువ్వు? నిజంగా నీ కుటుంబం మీద ప్రేమ ఉంటే ఆ రోజుల్లో ఆ ల్యాండ్ మరి వదిలేయాలిగా. మీ తమ్ముడు, అప్పుడు మీ అమ్మ వాళ్ళంతా పేదవాళ్లే కదా. మీ నాన్న పాపం ఆ 2 ఎకరాల పొలంలోనే కదా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాడు. అంత ప్రేమ ఉన్నవాడు అయితే ఆ ల్యాండ్ వాళ్ళకు వదిలేసి ఉంటే వాళ్ళు బాగుపడి ఉండేవాళ్ళు కదా. మీ పాడు బుద్ధి చెప్తున్న కుటుంబం పట్ల మీ మొదటి నుంచి కూడా మీకు ఏమాత్రం కూడా ప్రేమాభిమానాలు లేనటువంటి మీరు ఈరోజు ఇతరుల మీద ప్రేమ చూపిస్తారా? విజయమ్మ గారి మీద ప్రేమ మీకు అంత పాపం పొంగుకొని వచ్చిందా? ఆ ల్యాండ్ ఏం చేసావు? నీ లోకేష్ పేరుతో రాయించుకున్నావు తిరిగి మీ అమ్మ దగ్గర నుంచి. ఇదే మీ ప్రేమ కుటుంబం పట్ల? ఇదేనా మీ కుటుంబానికి చేసే న్యాయం? ఎన్ని రోజులు వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ఎంత బాధపడ్డారు. ఇంతెందుకు మీ నాన్న చనిపోతే పెద్ద కొడుకుగా నువ్వు కదా తలకొరివి పెట్టాలా? మరి నువ్వెందుకు పెట్టలేదు? తమ్ముడి చేత ఎందుకు పెట్టించావు?
ఏనాడైనా సరే నువ్వు శ్రాద్ధ కర్మలు కానీ ఇంటికి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా సరే కొడుకుగా నీ బాధ్యతను నెరవేర్చావా? ఎప్పుడూ లేదు. ఈ మధ్య చెప్తున్నావు కొత్త మాట ఒకటి, మావిడ అక్కడ ప్రతి పండగకి వెళ్దామంది, ఇదేదో ఎవరు వెళ్ళనట్టుగా. సంక్రాంతి వస్తే ప్రతి కుటుంబం కూడా వాళ్ళ సొంత కుటుంబాలకు వెళ్ళిపోతారు. ఇదేదో మీరే కొత్తగా కనిపెట్టినట్టు అన్ని వేషాలే, అన్ని డ్రామాలే, అన్ని నాటకాలే, అన్ని అబద్ధాలే. మీ బతుకంతా ఇంతేనా? మీ వాళ్ళని మీరు చూసుకోలేరు ఎందుకు? పక్కనే నేను ఉన్నానుగా. మీ తాతను బతికించుకున్నదాన్ని, మీ తాతని ఎలక్షన్లో తిప్పుకొని బ్రహ్మాండంగా 258 సీట్లు గెలిపించిన దాంట్లో భాగస్వామ్యం అయిన దాన్ని నేనున్నాను కదా. నీకు అమ్మమ్మనవుతాను కదా నేను. మరి నాకు ఏ రోజైనా ఒక్కరోజైనా సరే శుభాకాంక్షలు నాకు చెప్పావా? నా పుట్టినరోజు అసలు ఎప్పుడో నీకు తెలుసా? ఏ ఒక్కసారైనా సరే వచ్చి అమ్మమ్మ ఎట్లున్నావని చెప్పి నన్ను ఏమైనా మాట్లాడించావా నువ్వు? అట్లానే మీకు డబ్బున్న వాళ్ళు తప్ప లేదు. రాజకీయంగా వాళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మీరు దిగజారే విధానం ఈరోజు విజయమ్మ గారి శుభాకాంక్షలు చెప్పడం ద్వారానే అర్థమవుతూ ఉంది. అందువల్ల ఏంటంటే ఇది ప్రజలు ఏమంటున్నారో ఒక్కసారి బయటికి వెళ్ళి వినండి. ఉమ్మేస్తూ ఉన్నారు మీ మీద. ఇంత నీచంగా దిగజారాలా? ఇలా కుటుంబాల్లో చిచ్చు పెట్టడం ఏంటి? ఇటు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టావు, ఆయన కడుపులో మంటను రగిల్చారు, ఆయన కొడుకుల్ని ఆయనకు కాకుండా దూరం చేశాడు మీ బాబు. మీ బాబు ఎంత నీచ చరిత్రో, ఎంత దుర్మార్గుడు, ఆయన గురించి చెప్పాలంటే రోజులు కూడా చాలు నిజంగా. అందుకే పెద్ద పుస్తకమే రాశాను ఆయన మీద నేను. అట్లాంటి వాడు మీ తాతను బ్రతికుండగానే చంపేసినటువంటి వ్యక్తి కదా మీది. మీ అమ్మ కూడా అందులో భాగస్వామే కదా. మరి సొంత తండ్రికి అంత అన్యాయం జరుగుతుంటే సరే కనీసం అండగా నిలబడిందా మీ అమ్మ? పోనీ ఆ రోజు నువ్వు చిన్నాడు అనుకుందాము. మీ అమ్మ మీ నాన్న అంత ద్రోహం చేసి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు తీస్తూ ఉంటే, ఆయన మీద చెప్పులేసి అవమానం చేస్తూ ఉంటే మీ అమ్మ ఒక్కరోజైనా ఇది తప్పని మాట్లాడిందా? ఎప్పుడైనా సరే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మా నాన్నకి చేసింది అన్యాయం, ద్రోహం అని ఒక్క మాట మీ అమ్మ మాట్లాడిందా? ఏం కూతురయ్యా మరి మీ అమ్మ? ఏం విలువలు ఉన్నటువంటి మనిషి? మీ అమ్మకి విలువలు లేవు, మీ నాన్నకి అంతకంటే విలువలు లేవు. అట్లాంటి కుటుంబంలో పుట్టినవాడి నీకేం విలువలు ఉంటాయని మేము ఆశించాలా? నీ నుంచి అంతకంటే మేమేం ఆశిస్తాము? ఈరోజు వచ్చి పెద్ద ఏదో మగాళ్ళలాగా ఇతరుల కుటుంబాల్లో పాపం జోక్యం చేసుకొని వాళ్ళ కుటుంబాల్లో పోవటమే తప్పు. ఎందుకంటే ఇతరుల ఇళ్లలో ఏదో పందికొక్కుల్లో ఎలుకలో ఇవి దూరుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఇతరుల ఇళ్లలో పోవటం అంటే వాళ్ళతో సమానమే అనుకోవాలా. ఇక అట్లాంటి స్థాయిలో నీచమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి ముందు మీ కుటుంబం ఏంటో, మీ చరిత్ర ఏంటో, మీ బాబు చరిత్ర ఏంటో, మీ అమ్మ చరిత్ర ఏంటో, అదేవిధంగా మీ సొంత తాత వాళ్లే కదా. మీ తాత అమ్మ వాళ్ళకి ఏమి న్యాయం జరిగిందో, నారావారి కుటుంబానికి ఏమి న్యాయం చేశారో ఇవన్నీ కూడా బయట పెడదాం. మరి మాట్లాడదాం రండి ఒకసారి. ఈరోజు వచ్చి బాబు జగన్మోహన్ రెడ్డి తల్లిని చూడలేదు, చెల్లించు, ఇదేనా మీ స్లోగను? రాష్ట్రంలో మొత్తం కూడా 2 కోట్ల మంది మహిళలకు న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తెలుసా? ప్రతి పేద మహిళ కూడా మా అన్న అనుకున్నారు, మా తమ్ముడు అనుకున్నారు, మా కొడుకు అనుకున్నారు. ఇంటికెళ్ళి వాళ్ళకి పెన్షన్లు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి ద్వారా లక్షల మంది పేద పిల్లల్ని బడికి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చేయూత, ఆసరా పథకాల ద్వారా ఎంతోమంది ఆడపడుచులకు ఉపాధి కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 35 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో దాదాపుగా 10 లక్షల 15 లక్షల వరకు ఇళ్ళు కూడా కట్టించి ఇచ్చినటువంటి వ్యక్తి, అది కూడా ఆడవాళ్ల పేరుతో ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తర్వాత ప్రతి దాంట్లో కూడా 60% పైగా ఆడవాళ్ళకే మరి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి అన్నిట్లో కూడా అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. డిప్యూటీ సీఎం ఫస్ట్ ఒక మహిళకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు మహిళలకి ఈ విధంగా ఎన్టీఆర్ గారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి డ్వాక్రా రుణమాఫీ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇంతగా మహిళలకు అవకాశం అందించి వాళ్ళ జీవితాలను నిలబెట్టిన మహానుభావుడని ఆడవాళ్ళంతా దేవుళ్ళ కొలుచుకుంటుంటే మీరెక్కడ తగులబడ్డారే బాబు? రాహుకేతువుల్లాగా ఈ రాష్ట్రంలోకి అడ్డదారిలో వచ్చే రాహుకేతువులు అంతే కదా, అడ్డదారిలో వచ్చి అమృతంగా చేసుకుపోతారు అప్పుడు దేవదాన యుద్ధం అప్పుడు. అలాంటి మీరు కూడా అట్లాగే రాహుకేతువులే మీ తండ్రి కొడుకులు ఇద్దరు అట్లా ప్రవేశించారు, అడ్డదారులు ఈవీఎంలు మోసం చేశారు, వచ్చారు, లోపలికి వచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేసి పడేస్తున్నారు. ఇలా కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉన్నారు. అటు ఎన్టీఆర్ కుటుంబంలో పెట్టారు, ఎన్టీఆర్ని చంపేశారు. ఈరోజు జగన్ గారి కుటుంబంలో కూడా జొరబడ్డారు. వాళ్ళకు తగులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుంచుకోండి, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. ఎప్పుడు కూడా రక్త సంబంధాలను ఎవరూ చెరపలేరు. తాత్కాలికంగా ఉంటే ఉండొచ్చు కానీ
కానీ మళ్ళీ ఆ తల్లి కొడుకులే ఏకమవుతారు, ఆ అన్నా చెల్లెళ్ళే ఏకమవుతారు తప్ప అప్పుడు అందరూ కలిసి మీ ముఖాన మీ ఏం వేస్తారంటే అది కూడా నేను చెప్పలేను. అంత అసహించుకుంటారు మిమ్మల్ని. అందువల్ల ఇట్లాంటి నీచమైన రాజకీయాలు దీనివల్ల నువ్వేదో గొప్ప లీడర్గా అవుతావని చెప్పి అనుకోవద్దు లోకేష్. నువ్వు ఇంకా దిగజారిపోయావని అర్థమవుతా ఉంది. ఎప్పుడైతే ఒక మంచి లీడర్ ఎలా ఉంటాడంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలి, ప్రజల్లో నుంచి రావాలి తప్ప ఎప్పుడూ అడ్డదారి మీ నాన్నలాగానే వస్తే నిన్నెవరు లీడర్ ఇప్పటివరకు నీ పార్టీ అయినా గుర్తిస్తూ ఉందా? ఏదో నీ చేత పనులు చేయించుకోనుకునే నలుగురు తప్ప ప్రజలు ఎవరైనా సరే లోకేష్ మా ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు ఎవరైనా ఒక్కళ్ళు అనుకోగలుగుతున్నారా? లేనప్పుడు నీ స్థానం ఎంతో నువ్వు ఆలోచించుకో. ప్రజల్లో నువ్వెంత, నీ బతుకెంతయ్యా? అసలు నీ స్థాయి ఏంటో చెప్పు. ఒక్కసారి ఒక్క సబ్జెక్ట్ నువ్వు మాట్లాడగలవు, ఒక్క అరగంట మాట్లాడు ఒక్క సబ్జెక్టు. అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి దేని మీదైనా సరే నీకు అవగాహన ఉందా? ప్రజా సమస్యల మీద అవగాహన ఉందా? ఏమీ తెలియనాడు ముఖ్యమంత్రి పోస్టు కోసం మాత్రం ఎగబడుతూ ఉంటావా? దానికోసం ఇతరుల కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంటారా మీ ఇద్దరు కలిసి? ఈ చిచ్చు పెట్టినంత మాత్రం చేత వాళ్ళు ఏదో పాపం అంతా ఇదైపోతారు, వాళ్ళు ఇక నిర్వీర్యం అయిపోతారు, రాజకీయాలకు ఇక ఉండరు అని అనుకునే భ్రమలో బతుకుతున్నారా మీ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా? అట్లా ఎంతకంతకు మీరెంతగా అతని కుటుంబం మీద దాడి చేస్తూ ఉన్నారో అతను అంతగా ఎదుగుతూనే ఉన్నాడు. వామనుడు త్రివిక్రముడైనట్టుగా ఆయన ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. రోజు రోజుకి ప్రజాభిమానం పొందుతున్నాడు. ఎందుకంటే అతను లీడర్ కనుకనే అతను ప్రజా సంక్షేమం మీదే దృష్టి పెట్టి పేద ప్రజలకు ఒక దేవుళ్లాగా నిలబడ్డ వ్యక్తి కనుకనే అతను ఎప్పుడూ అలాగే ఉంటాడు ప్రజల హృదయాల్లో. మీరు చేసే ఈ చౌకబారు రాజకీయాలు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం గురించి మాట్లాడా? ఒక్కసారన్నా మహిళల గురించి హీనంగా మీలాగా మాట్లాడా? మీ దరిద్రపు ఛానల్స్ అన్నిటిని పెట్టుకొని మహిళల్ని వేధిస్తూ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ బ్రతుకుతున్నటువంటి మీ బతుకులు ఎంతయ్యా? దరిద్ర బ్రతుకులు. నిజంగా కూడా అసహ్యం వేస్తూ ఉంది మిమ్మల్ని. ఎట్లాంటి పుట్టుకలయ్యా మీ ఎట్లా పుట్టారు, ఏ ముహూర్తంలో పుట్టారో కానీ ఇలా ప్రజల్ని నాశనం చేయటానికి, కుటుంబ వ్యవస్థలు నాశనం చేయడానికి వచ్చారు. సొంత కుటుంబాన్ని నాశనం చేసినటువంటి మీ నాన్న అడుగు ఎట్లాంటి దరిద్రపు విధానాలు అవలంబిస్తాడో రాజకీయాల్లో అనేది. ఈయన గురించి ప్రతి లీడరు కాంగ్రెస్లో తిడతారు, కమ్యూనిస్టులు తిడతారు, బీజేపీ తిడతారు, అందరూ తిడతారు. అట్లాంటి వాడు మీ నాన్న మెచ్చుకున్నాడు ఒక్కడు కూడా లేడు. అలాగే నిన్ను కూడా అలాగే తిడుతున్నారు ఈరోజు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నావు? నువ్వు దోచుకోవటం తప్ప దాచుకోవటం తప్ప మాటికి నెలకో 2 నెలలకు ఒకసారి ప్రజల దగ్గర దోచుకున్న ధనాన్ని తీసుకుంటారు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుంటారు, పోతారు. 2 ఎకరాలే కదా మీ తాతకి లోకేష్. ఈరోజు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం చేస్తే వచ్చినాయి అయ్యా? ఒక్కసారి చెప్పు నీ ఆస్తి వివరాలన్నీ కూడా. ఏం చేస్తే మీ నాన్న స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కున్నారే మీరు? ఫ్లైట్లే కొనగలిగినటువంటి స్థాయికి ఎలా ఎదిగారు? అంతా దొంగ సొమ్మే కదా, అడ్డదారుల అవినీతి సొమ్మే కదా. మీ స్కిల్ స్కామ్ ఏంటి, మీ ఫైబర్ నెట్ ఏంటి, ఇట్లాంటి స్కామ్లు ఎన్నో మీ నాన్న లిస్టులో బోలెడు ఉన్నాయి. ఇతని అవినీతి భాగవతం అన్నీ ఒక్కసారి వస్తాయి. ఆ రోజు బాబు కొడుకులు ఇద్దరు కూడా చక్కగా జైల్లో కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి రాబోతోంది. ఇలాంటి దగులుబాజీ రాజకీయాలు లోపు చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.